హలో అందరికీ, నేను మీ శివ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. లాస్ట్ వీడియోలో మా గ్రిప్ ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము థర్స్డే మిడ్ నైట్ 12కి స్టార్ట్ చేస్తే ఫ్రైడే మార్నింగ్ 6కి మా గ్రిప్ ప్రదక్షిణ పూర్తి చేశాం. మేమైతే బాగా టైర్డ్ అయిపోయాం, ఎందుకంటే కంటిన్యూస్ జర్నీ, ఇంకా నైట్ అంతా ప్రదక్షిణలోనే ఉన్నాం. ఇక మనం ఉండడానికి రూమ్స్ వెతుకుతుంటే లక్కీగా గుడికి ఆపోజిట్ రోడ్లో దగ్గరలోనే మాకు ఒక హోటల్ అయితే కనిపించింది. అడిగితే రూమ్ కాస్ట్ 2000 రూపీస్ అయితే చెప్పారు విత్ ఏసీ. నాన్ ఏసీ రూమ్స్ 1500 అయితే చెప్పారు. అక్కడ క్లైమేట్ గురించి మనకు తెలియదు కాబట్టి ఎందుకైనా మంచిదని మేము ఏసీ రూమ్ అయితే తీసుకున్నాం. ఈ కాస్ట్ వీక్ డేస్లో మాత్రమే. వీకెండ్స్ మరియు పౌర్ణమి రోజుల్లో రూమ్ కాస్ట్ పెరగొచ్చని అక్కడున్న అంకుల్ అయితే చెప్పారు. మేము తీసుకున్న హోటల్ పేరు వచ్చి మౌంటైన్. ఇది మన రాజగోపురం నుంచి స్ట్రైట్గా వెళ్ళి ఫస్ట్ రైట్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. ఈ హోటల్లో లిఫ్ట్ ఫెసిలిటీ అయితే లేదు. మా రూమ్ సెకండ్ ఫ్లోర్లో అయితే ఉంది. హోటల్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుందని చాలా గాబరా అయితే పడ్డాం. ఇక ఈ హోటల్ నుంచి చూస్తుంటే మనం రాత్రి ప్రదక్షిణ చేసిన గిరి అయితే కనిపిస్తుంది. ఈ గిరి గుడి వెనుక భాగంలో అయితే ఉంటుంది. రూమ్ అయితే మాత్రం చాలా బాగుంది. వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఈ హోటల్కి ఒక మైనస్ అయితే ఉంది. వెంటిలేషన్ కోసం ఎక్కడ చూసినా ఒక విండో కూడా లేదు. నాన్ ఏసీ రూమ్స్లో కూడా విండోస్ ఎక్కడా కనిపించలేదు. ఇక మేమైతే వెళ్ళిన వెంటనే స్లీప్ వేసేసి ఆఫ్టర్నూన్ 2కి లేచి రెడీ అయ్యి ఫస్ట్ తినడానికైతే వెళ్ళిపోయాం. మా రూమ్ పక్కనే ఒక హోటల్ అయితే ఉంది. అక్కడికి వెళ్ళి 1 ప్లేట్ మీల్స్, 2 ప్లేట్ పరోటా ఆర్డర్ ఇచ్చేసాం. ఇక ఫుడ్ విషయానికి వస్తే రైస్ క్వాంటిటీ చాలా తక్కువగా అయితే ఉంది. పరోటా కూడా అంతే చాలా చిన్నగా అనిపించింది. కానీ బిల్లు మాత్రం చాలా పెద్దగా అయితే అనిపించింది. ఇక టేస్ట్ విషయానికి వస్తే నాట్ బ్యాడ్, తినచ్చు. బయటకు వచ్చినప్పుడు ఫుడ్ విషయంలో అడ్జస్ట్ కావాలి కాబట్టి తప్పదు. టేస్ట్ అయితే ఓకే ఉంది. పరోటా అండ్ కర్రీ చాలా బాగుంది. ఇక టీ మాత్రం తప్పకుండా ట్రై చేయాల్సిందే. మీరు వెళ్తే మాత్రం మిస్ అవ్వకండి. ఈ హోటల్ పేరు హోటల్ కన్నా. తినడం అయితే అయిపోయింది. ఇక దర్శనానికి వెళ్దాం. చూస్తున్నారుగా, ఇదే మనం స్టే చేసిన హోటల్ స్ట్రీట్. ఫస్ట్ వీడియోలో నేను చెప్పినట్టుగా రోడ్స్ చాలా చిన్నగా ఇరుగ్గా ఉంటాయి. అందుకని ఫస్ట్ వీడియోలో పార్కింగ్ గురించి అంత పర్టికులర్గా చెప్పింది. ఇలా ఈ రోడ్లో స్ట్రైట్గా వెళ్ళిపోతే రాజగోపురం వస్తుంది. మనం ఉన్న హోటల్ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్లో స్ట్రీట్ ఫుడ్స్ అవైలబుల్లో ఉంటాయి. వన్స్ మనం రాజగోపురం నుంచి లోపల ఎంటర్ అయ్యాక ముందుగా సుబ్రహ్మణ్య స్వామి గుడి అయితే కనిపిస్తుంది. రైట్ సైడ్ 1000 స్తంభాల మండపం కూడా ఉంటుంది. ఇక్కడ మేము ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి, వినాయక స్వామి గుళ్ళు ఉండడం గమనించాం. అలాగే నందీశ్వరుడు అన్ని దేవాలయాల్లో శివుణ్ణి చూస్తుంటాడు, కానీ అరుణాచలంలో మాత్రం నందీశ్వరుడు గిరివైపు చూస్తున్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రధాన రాజగోపురం. ఇది శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన గోపురం. శ్రీకృష్ణదేవరాయలకు ఒక అలవాటైతే ఉండేదట. తను ఏదైనా రాజ్యం పైన దండయాత్ర చేసి విజయం సాధించిన తర్వాత ప్రముఖ దేవాలయాల్లో ఇటువంటి గోపురాలు కట్టించేవారని పురాణాలు చెప్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ 1000 స్తంభాల మండపం కూడా కట్టించారట.
మనకి దర్శనానికి వెళ్తున్న దారిలో గుడి నమూనా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నట్టుగా గుడికి వెనక భాగంలో గిరి అయితే ఉంటుంది. అలాగే గుడికి 4 దిక్కుల 4 గోపురాలు కూడా ఉంటాయి. ఈరోజు రద్దీ కాకపోవడం వల్ల డైరెక్ట్‌గా దర్శనానికైతే వెళ్ళిపోయాం. ఏదైనా విశిష్టత కలిగిన రోజుల్లో మరియు శని, ఆదివారాల్లో 4 ప్రధాన గోపురాలను కలుపుతూ క్యూ లైన్ అయితే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న గుడిలో బ్రహ్మలింగం ఉంటుంది. మాకు తెలిసిన విషయం ఏమిటంటే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మొదటిగా బ్రహ్మలింగాన్ని దర్శించి ప్రదక్షిణ మొదలు పెట్టాలని అక్కడున్న వాళ్ళు చెప్పారు. కానీ రాత్రి సమయంలో గుడి మూసి ఉంటుంది కాబట్టి అందరూ రాజగోపురం నుంచి మొదలు పెడతారు. ఇక్కడ కనిపిస్తున్న వృక్షం 2 వృక్షాల కలయిక. ఒకటి బిల్వ వృక్షం, 2 అశ్వథ వృక్షం. ఈ 2 చెట్లు శివకేశవులకు చాలా ప్రీతికరమైనవిగా చెప్తుంటారు. అలాగే ఈ చెట్టు పైన బల్లి రూపంలో కొంతమంది సిద్ధులు ఉన్నారని కూడా చెప్తారు. మేము వెళ్ళినప్పుడైతే మాకు కూడా ఈ బలులు అయితే కనిపించాయి. మేము దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాం. ఇక్కడ మీరు ఏవైనా తీసుకోవాలంటే బయట చాలా షాప్స్ అయితే ఉన్నాయి. మాకు కావాల్సినవి తీసుకొని రూమ్కి అయితే బయలుదేరాం.
సాటర్డే మార్నింగ్ 7కి మా చెక్అవుట్ టైం. సో మేము 6కి ఒకసారి దర్శనం చేసుకుని బెంగళూరు అయితే స్టార్ట్ అయిపోయాం. మేము బెంగళూరు రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 2 అయితే అయింది. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో హోటల్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.